ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. ఒక స్టార్ హీరో నటించిన సినిమాలో ఆయనకు ఒక్క పాట కూడా లేకపోతే అభిమానులు ఊరుకుంటారా? అందులోనూ ఆ హీరో నటరత్న ఎన్టీఆర్ గారైతే ఖచ్చితంగా థియేటర్లు దద్దరిల్లాల్సిందే. కానీ పాటలు లేకుండానే ఒక సినిమా సెన్సేషనల్ హిట్ అయిందంటే నమ్ముతారా? 1975 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు ఏకంగా 8 సినిమాల్లో నటించారు. అందులో రామాంజనేయ యుద్ధం, కథానాయకుని కథ, మాయమశ్చింద్ర, సంసారం, రాముని మించిన రాముడు, తీర్పు, ఎదుర్లేని మనిషి ఇలాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచిన హిందీ రీమేక్ సినిమానే అన్నదమ్ముల అనుబంధం. ఈ రోజు ఈ సినిమా వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్, వివాదాలు, ఇంకా రికార్డుల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లిపోయే ముందు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన యాదవ్ కీ భారత్ సినిమాను తెలుగులో తీయాలని ఎన్టీఆర్, ఎంజీఆర్ లకు పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన పీతాంబరం గారు భావించారు. అదే టైంలో తమిళ నిర్మాత అయిన కేఎస్ఆర్ మూర్తి గారు కూడా ఎంజీఆర్ గారితో ఈ సినిమా తీయాలనుకున్నారు. దాంతో ఇద్దరు కలిసి రీమేక్ రైట్స్ తీసుకుని ఒకరు తెలుగులో, మరొకరు తమిళ్లో నిర్మించారు. అంతకు ముందే హిందీ జంజీర్ ను తెలుగులో నిప్పులాంటి మనిషిగా తీసి సిల్వర్ జూబ్లీ హిట్ కొట్టిన డైరెక్టర్ ఎస్డి లాల్ గారికి ఈ అన్నదమ్ముల అనుబంధం బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్ గారికి ఉన్న ఇమేజ్ క్రేజ్ వల్ల నిర్మాణ దశ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి తమ్ముళ్లుగా మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ గారు నటించారు. అయితే ఇక్కడో పెద్ద ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. హిందీలో తారీఖ్ ఖాన్ వేసిన 3వ తమ్ముడి పాత్ర కోసం మొదట చంద్రమోహన్ గారిని అనుకున్నారు. కానీ షూటింగ్ కు ఒక్కరోజు ముందు ఆయన్ని తప్పించి ఆ ప్లేస్ లో 15 ఏళ్ల బాలకృష్ణను తీసుకున్నారు. ఇది బాలకృష్ణ గారికి అప్పటికే 3వ సినిమా. ఇక బాలయ్యకు జోడీగా నటించిన జయమాలిని గారికి బాలయ్య మొదటి హీరోయిన్ కావటం విశేషం. చంద్రమోహన్ గారిని తెలుగులో తీసేశారు కదా, కానీ ఆయన్ని ఎంజీఆర్ తన తమిళ వెర్షన్ నాలై నమదే కోసం తీసుకున్నారు. తమిళంలో ఎంజీఆర్ ద్విపాత్ర అభినయం చేయగా ఆయనకు జోడీగా లత నటించారు. ఎంజీఆర్ గారి 2వ తమ్ముడి వేషానికి కమల్ హాసన్ డేట్స్ కుదరకపోవడంతో ఎన్టీఆర్ గారి అభ్యర్థన మేరకు చంద్రమోహన్ గారికి ఆ ఛాన్స్ దక్కింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగు అన్నదమ్ముల అనుబంధం, తమిళ నాలై నమదే రెండూ ఒకే రోజున విడుదలయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ఒక్క పాట కూడా ఉండదు. పాటలన్నీ మురళీమోహన్, బాలకృష్ణలకే ఉంటాయి. హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్మన్ బాణీలను దాదాపుగా చక్రవర్తి గారు తెలుగులో వాడేశారు. ముఖ్యంగా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అనే పాట ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇక మాటల రచయితగా గొల్లపూడి మారుతీరావు గారు ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ అప్పటి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. హిందీలో లేని ఒక కామెడీ ట్రాక్ ని తెలుగులో రాజబాబుతో చేయించి నవ్వించారు. ఫ్రెండ్స్, రాజబాబు గారి బయోగ్రఫీ తెలుసుకోవాలనుందా? అయితే మన యూవీసీ మస్తీ ఛానల్లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన రక్త సంబంధాలు సినిమా కూడా ఇదే టైం కి విడుదలకి సిద్ధమైంది. దొంగలకు దొంగ అనే నవలకు యాదవ్ కీ భారత్ కథను కలిపి ఈ సినిమా తీశారు. దీంతో నిర్మాత పీతాంబరం గారు ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేశారు. పెద్దలు 2 సినిమాలను చూసి కథల్లో పోలికలు ఉండటం వల్ల రక్త సంబంధాలు సినిమాను 8 వారాల తర్వాత రిలీజ్ చేయాలని ఆదేశించారు. 1975 ఆగస్టు 29న రిలీజ్ అయిన కృష్ణ గారి సినిమా ఆశించిన విజయం సాధించలేదు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ కు తమ్ముడుగా ఛాన్స్ మిస్ అయిన చంద్రమోహన్ గారు అందులో కృష్ణకు తమ్ముడుగా నటించారు. మురళీమోహన్ సరసన నటించిన లత కృష్ణకు చెల్లెలుగా నటించారు. 1975 జూలై 4న 35 ప్రింట్లతో విడుదలైన అన్నదమ్ముల అనుబంధం సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. 9 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులాడింది. మురళీమోహన్, బాలకృష్ణ ఇద్దరికి 100 రోజుల షీల్డ్స్ అందించిన తొలి సినిమా ఇదే. తమిళంలో ఎంజీఆర్ సినిమా ఆ స్థాయిలో ఆడకపోయినా తెలుగు 100 రోజుల ఫంక్షన్ కు ఎంజీఆర్ గారే ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఒకవైపు కాస్టింగ్ మార్పులు, ఇంకోవైపు కాపీరైట్ వివాదాలు, మరోవైపు హీరోకి పాటలు లేకపోవటం, ఇన్ని ఆసక్తికరమైన అంశాల మధ్య వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అన్నదమ్ముల అనుబంధం సినిమా. మరి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక వెంటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన టాలీవుడ్ విశేషాల కోసం మన యూవీసీ మస్తీ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.